మణికంఠ అనే వ్యక్తి హిందువే అంటే ఎవడు కాదంటున్నాడు. హిందువులైనా మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింధు నది నాగరికతలో నుంచి వచ్చాము. ఇప్పుడు మీరు హిందువా అంటే యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా. నేను మరలా అడుగుతున్నా, హిందూ అంటే ఏంటి? ఎవరు హిందూ అంటే? ఇకపోతే మీరు ఎక్స్ అనేటువంటి దేవుడిని నమ్ముతారు, ఆయన వై అనేటువంటి దేవుడిని నమ్ముతాడు, ఈయన జెడ్ అనేటువంటి దేవుడిని నమ్ముతాడు, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నా. భారతదేశం అన్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. స్టిల్ వీఆర్ ఇండియన్స్. నా విశ్వాసాన్ని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇండియన్. నువ్వు ఇండియన్ ఎప్పుడు అవుతావంటే భిన్న మతాలు ఉన్నప్పటికీ, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, భిన్న విశ్వాసాలు ఉన్నప్పటికీ అందరూ సమానమే. ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ సిటిజన్షిప్, సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్ లేదు. ఇక్కడ అందరం సమానమే. వ్యవస్థ లేదు ఇక్కడ. వాళ్ళు మైనారిటీ కానీ మెజారిటీ కానీ అందరూ సమానం. ఎక్కువ మాట్లాడితే మైనారిటీకి ఎక్కువ హక్కులు ఇచ్చారు, అందరికి ఈక్వల్ తీసుకొని రావాలని. మరి నువ్వు ఎలా నా విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తావు, నా విశ్వాసాన్ని క్రిటిసైజ్ చేస్తావు, నా విశ్వాసాన్ని అపోజ్ చేస్తావు, నా విశ్వాసాన్ని వికరిస్తావు? అసలు హిందూ అంటే హిందూ పక్కన పెట్టేసి నువ్వు ఇండియన్వే కాదు. అసలు భారత రాజ్యాంగము ఆర్టికల్ 25 ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కడు వాడి విశ్వాసాన్ని అవలంబించుకోవచ్చు, దాన్ని వ్యాప్తి చేసుకోవచ్చు, దాన్ని పాటించవచ్చు. నువ్వు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా.